వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులైన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అటాచ్ చేసింది. చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఆస్తులను కూడా సిట్ జప్తు చేసింది. 54 కోట్ల రూపాయలని జప్తు చేసినట్టుగా తెలుస్తోంది. అక్రమంగా కమిషన్ల ద్వారా 54 కోట్ల రూపాయలను పూర్తిగా బ్లాక్ మనీగా మార్చినట్టుగా కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు లభించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జప్తు జరిగినట్టుగా సమాచారం ఉంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉమాశంకర్, ఈ ఆస్తుల జప్తుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. వలి ఇవాళ లిక్కర్ కుంభకోణం కేసులో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే మొదటగా ఈ కేసులో ఉన్నటువంటి A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A39 మోహిత్ రెడ్డికి సంబంధించి ఆస్తులకు సంబంధించి ప్రభుత్వానికి అటాచ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అట్లానే వీళ్ళకి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కేవీఎస్ ఇన్ఫ్రా ఎండిగా ఉన్నటువంటి చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్నటువంటి ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా లిక్కర్ కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. సిట్టు విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తులు జప్తునకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంటే చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించి 63.72 కోట్ల సంబంధించినటువంటి ఆస్తులను గుర్తించారు. అందులో కేవలం 8 కోట్లకు సంబంధించి మాత్రమే వాళ్ళు ఆధారాలు చూపించారు. మిగతా 54 కోట్లకు సంబంధించి పూర్తిగా నల్లదలంగా గుర్తించారు. దాన్ని బేస్ చేసుకుని ఈ ఆస్తులనంతా కూడా గుర్తించినటువంటి సిట్ అధికారులు దానికి ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక అందించిన తర్వాత దీని జప్తుకు మాత్రం ప్రభుత్వంకి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ ఒక్క కేసులో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి అధికార అండతో మోసపూరిత భూ లావాదేవీలు చేసినట్టయితే సిట్టు నిర్ధారించింది. అయితే ఈ ఒక్క కేసులో అవినీతి నిరోధక, అదే రకంగానే నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలను డీజీపీ తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవోలో ఉంది. అయితే ఈ ఒక్క జీవోకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులోనే ఈ కేసుకి సంబంధించే మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్నటువంటి 3 అంటే ప్రధాన నిందితులు A31, A32, A33 ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ రద్దు చేస్తూ కూడా హైకోర్టు ఇప్పటికే కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏసీబీ కోర్టు 3రికి కూడా ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ ను పూర్తిగా రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. డిఫాల్ట్ బెయిల్ అంటే 90 రోజుల పాటు ఏదైతే శిక్ష అంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో ఆ డిఫాల్ట్ బెయిల్ ని గతంలో ఏసీబీ కోర్టు అనేది వీళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు హైకోర్టుకి మళ్ళీ అటు ఏసీబీ అధికారులు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే సిట్టు బృందము సో కంప్లీట్ గా వాళ్ళు 3 బయట ఉంటే ఈ ఒక్క సాక్ష్యాధారాలను పూర్తిగా కొంత మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లిక్కర్ కేసు చాలా కీలకంగా ఉంది కాబట్టి సో ఆ కేసులో ఇలాంటి పరిణామాలు జరిగితే కేసు తప్పుదోవ పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాలను హైకోర్టుకి తెలవడంతో ఏసీపీ కోర్టు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 3 కూడా ఈ నెల 26వ తేదీ లోపల ఏసీపీ జడ్జి ఎటుట సరెండర్ కావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులోనే ఒక వెసులుబాటు కల్పించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఒక లిక్కర్ కేసులో ప్రధానంగా 4 షెల్ కంపెనీల నుండే అంతిమ లబ్ధిదారుడికి ఈ మిడుపులు అందినాయంటే మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇందుకు 32 షెల్ కంపెనీలకు సంబంధించి నగదు బదిలీ అయింది. అంటే 4 షెల్ కంపెనీల నుంచి 32 షెల్ కంపెనీలకి నగదు బదిలీ, దాని ద్వారా మిగతా వ్యక్తులు కూడా బదిలీ అయినట్టయితే తెలుస్తోంది. అప్పటి
ప్రభుత్వం మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు కూడా పూర్తిగా రద్దు చేసింది. అంటే మాన్యువల్ గా పేమెంట్స్ తీసుకోవడం తప్ప డిజిటల్ పేమెంట్స్ కి ఎక్కడా కూడా అనుమతి లేకుండా తీసుకోవడం వల్లనే ఇంత పెద్ద కుంభకోణానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. దాదాపు 5,000 కోట్లకు సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఏపీలో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క ముగ్గురు బెయిల్ పిటిషన్లు రద్దు చేయడమే కాకుండా అటు చెవిరెడ్డి ఆస్తుల్ని జప్తు చేసేందుకు ఇప్పటికే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా చెవిరెడ్డి ఉమాశంకర్, ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏవైతే ఆస్తులు కూడబెట్టారో అక్రమంగా ఈ కమిషన్లకు పాల్పడే లిక్కర్ స్కామ్లో, ఆస్తులన్నీ కూడా ఏ రూపంలో ఉన్నాయి? ఆస్తులు ఎక్కడెక్కడ పెట్టుబడుల రూపంలో పెట్టారో ఏమన్నా డీటెయిల్స్ వస్తూ ఉన్నాయా? సో ఇవన్నీ కూడా అటు అగ్రికల్చర్ ల్యాండ్స్, అదే రకంగానే కొన్ని బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ రూపంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. చెవిరెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పేర్ల మీద తిరుపతి రూరల్ మండలంలో కావచ్చు, లేదంటే తొట్టంబేడు, పుత్తూరు, రేణుగుంట ప్రాంతాల్లో కూడా ఈ ఆస్తులు గుర్తించారు. ముఖ్యంగా కేవీఎస్ అనేటువంటి ఒక ఇన్ఫ్రా అని ఒకటి వాళ్ళు తయారు చేశారు. సో దాని ద్వారా చాలా వరకు కూడా ముడుపులు డైవర్ట్ చేశారు. దాని ద్వారా కొన్ని ఆస్తుల్ని కూడబెట్టారనే విషయాలు కూడా సిట్ గుర్తించింది. అయితే దీనిపైనే కేసు అనేది జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. చెవిరెడ్డి స్నేహితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు దగ్గర 11 కోట్ల రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఆయన కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో చెవిరెడ్డి ఈ లిక్కర్ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. అటు నగదు బదిలీ కావచ్చు, లేదంటే అంతిమ లబ్ధిదారుడికి చేకూర్చడంలో చెవిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి విషయాలు గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ కేసులో ఉన్నటువంటి డబ్బులకు సంబంధించి ఎలక్షన్ సమయంలో ఏ నియోజకవర్గాలకి ఎవరెవరికి పంపించాలనే విషయాలపైన చెవిరెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలోనే ఏదైతే హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఒక లిక్కర్ కేసులో ఉన్నటువంటి డబ్బులను కూడా పట్టుకోవడం జరిగింది. సో వీటన్నిటిపైన కూడా చెవిరెడ్డి లింక్స్ కావచ్చు, లేకపోతే ఆయన అనుచరుల దగ్గర ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకుని లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా చేర్చారు. దాంతో పాటు కూడా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పాత్ర పైన చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆయన పైన కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తాత్కాలిక బెయిల్ పై అయితే బయట ఉన్నారు. అయితే ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం దాదాపు 150 రోజుల నుంచి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కేసులు బెయిల్ పైన అనేక సందర్భాల్లో కోర్టును ఆశ్రయించినా కూడా తిరస్కరించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్తులకి సంబంధించి అటాచ్ చేశారు కాబట్టి దానికి సంబంధించి డీజీపీకి ఆదేశాలు అందాయి కాబట్టి ఆయన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆయన ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు కింద ఉన్నటువంటి సిబ్బందికి, దాంతో పాటు కూడా చెవిరెడ్డి మళ్ళీ ఏదైనా న్యాయస్థానాన్ని అప్రోచ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అనే విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇచ్చినటువంటి 2 కీలక పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం అనేది మరోసారి బయటపడిందని స్పష్టంగా చెప్పొచ్చు. మళ్ళీ ఓకే ఉమాశంకర్, అది లిక్కర్ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీళ్ళకి సంబంధించిన ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులు కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే లిక్కర్ కేసు ద్వారా అక్రమంగా వీళ్ళు పూర్తి స్థాయిలో కమిషన్లకు పాల్పడి ఆ నగదు మొత్తాన్ని కూడా పూర్తిగా బ్లాక్గా మార్చి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు. వ్యవసాయ భూములు కావచ్చు, బిల్డింగుల రూపంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని ఆధారాలతో సహా సిట్టు దర్యాప్తు చేసినప్పుడు ఇవన్నీ వెలుగులోకి వచ్చి ఇవన్నీ కూడా జప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో ముఖ్యంగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్ బెయిల్ మీద ఉన్నారు. ఇది కూడా ఒక కీలక పరిణామం. ఈ బెయిల్ని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. 26వ తారీఖు ఏసీబీ కోర్టు జడ్జి ముందు వీళ్ళు లొంగిపోవాలని కూడా ఆదేశాలు వచ్చాయి. మరి నెక్స్ట్ ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది.